ఇయాల్టి నుంచి ఏపీలో ఫ్రీ బస్ అని చెప్తున్నారు కదా. సరే, అది ఎంత మంచిగా సర్వీస్ ఇస్తారో ముందు ముందు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మరి ఫ్రీ బస్సు కోసం ఎన్ని బస్సులు పెడతారు, ఎన్ని అయితే సరిపోతాయని చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి కదా. అయితే మరి పవన్ అయితే ఒక లెక్క చెప్పిండు. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు 187 ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు 187 ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అని సినిమా డైలాగులు కొట్టిన పవన్ కళ్యాణ్ మరి ఏ లెక్కతో చెప్పిండో ఏమో గానీ ఫ్రీ బస్సుల గురించో లెక్క అయితే చెప్పిండు. మరి ఆ లెక్క ఏందో ఒక్కసారి ఇనుండ్రి. మహిళలకు 187 ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం. ఏంది సారు 187 బస్సులా? వట్టి 187 బస్సులనే ఫ్రీనా? మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక్క బస్సు వేస్తే మీదికించి 12 బస్సులే ఉంటాయి. అంతేనా సార్? ఇక నియోజకవర్గానికి 2 బస్సులు వేసినా 350 బస్సులు కావాలి. అట్లేసినాక 2 ఏమిటికి సరిపోతాయి? అటువంటిది 187 బస్సులే ఫ్రీ అంటే అవి ఏమైతాయి? 7 సరిపోతాయి సారు. ఇప్పటికే ఫ్రీ బస్సు పెట్టిన కాడ సీట్ల కోసం ఎట్లా లొల్లులు అవుతున్నాయి, చికలు పట్టుకొని ఎట్లా కొట్టుకుంటున్నారో చూస్తలేరా? అటువంటిది 187 బస్సులలోనే ఫ్రీ అంటే ఇక మరి వాళ్ళు ఎంతమంది ఎక్కుతారు? ఏంది కథ? మరి పవన్ కళ్యాణ్ సారు లెక్క తప్పే 187 అన్నాడా, లేకపోతే నిజంగానే 187 బస్సులేనా తెలియదు. కానీ ఈ మాటిన పబ్లిక్ ఈ బస్సులు ఏడ సరిపోతాయని నోరెళ్ళ పెడుతున్నారు. మరి ఈ లెక్కన చూస్తే ఏదో ఫ్రీ బస్ ఇచ్చినామా అంటే ఇచ్చినామన్నట్టు తూతూ అనిపిస్తారేమో చూడాలే.